హాయ్ అండి, నమస్తే. నా పేరు రత్నం. ఇప్పుడు మీరు చూస్తుంది లక్ష్మీదేవి పూజ అండి. శ్రావణ మాసం సందర్భంగా 3వ వారం అమ్మవారిని ఇలా అలంకరించుకొని నేను పూజ చేసుకున్నాను. పూజ ఎలా చేసుకున్నానో, ఏవేవి నైవేద్యాలు పెట్టానో మీకోసం చూపిస్తున్నా. ఆ తల్లి ఆశీస్సులు, దీవెనలు, చల్లని చూపు, కరుణ కటాక్షం మన అందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నానండి. అమ్మవారికి నేను పువ్వులు, గోమతి చక్రాలు, వెండి పువ్వులు, తామర గింజలు, చిట్టి గాజులు, గవ్వలుతోని నేను అష్టోత్తరం చేసుకున్నాను. అమ్మవారికి చిన్న విగ్రహం ఉంది. ఆ విగ్రహానికి ఏమో కుంకుమ పూజ చేసుకున్నాను. నైవేద్యం స్వీటు, శనగలు, పరమన్నం, పులిహార, ఫ్రూట్స్ ఇలా పెట్టుకున్నానండి అమ్మవారికి నైవేద్యం. 3వ వారం పూజ ఇలా ముగిసిందండి నాది. మళ్ళా నేను అమ్మవారి గుడికి వెళ్ళానండి, దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళి అక్కడ కుంకుమ పూజ చేసుకొని వచ్చేసా. అది నా 3వ వారం పూజ ఇలా ముగిసిందండి. ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఆ గవ్వలు, ఆ గోమతి చక్రాలు, తామర గింజలు, చిట్టి గాజులు, కాయిన్స్, వెండి పువ్వులు ప్రతి ఇంట్లోనే ఉంటాయి అనుకోండి. అవి కూడా కలిపేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది కూడా, మంచిది, ఆ తల్లికి ఇష్టమైనది. ప్రతి శుక్రవారం మనం ఎలాగా పూజ చేసుకుంటాం, శ్రావణ మాసం అనే కాదు, మామూలు రోజుల్లో కూడా మనం పూజ చేసుకుంటాం. ఆ పూజ చేసుకునే సమయంలో అష్టోత్తరం ఎలాగా చదువుతాం కాబట్టి వీటితోని ఆ తల్లికి పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుందండి. చాలా మంచిది కూడా. చక్కగా చేసుకోండి, చాలా బాగుంటుంది. తల్లికి ఇష్టమైనవన్నీ అవి. నాకు తెలిసింది చెప్తున్నాను, తెలియని వాళ్ళకి కొంచెం తెలుస్తుందని చెప్తున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది, ఎందుకో చెప్పాలనిపించింది, చెప్పాను. ఆ తల్లికి ఇష్టమైనవన్నీ పూజ చేస్తే చాలా మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే నేను చెప్పాను. అదన్నమాట. దుర్గాదేవి గుడి దగ్గరికి వెళ్ళి కుంకుమ పూజ చేసుకున్నాను. ఆ కుంకుమ పూజ చాలా బాగా జరిగిందండి. చాలా పెద్ద ఎత్తున చాలా వచ్చారు కుంకుమ పూజలు చేయడానికి. అస్సలు ఖాళీ ఉండదు అక్కడ. చిన్న గుడి అయినా అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. ఆ గుడి అంత మంచిగా ఉంటుంది. చిన్న గుడి అయినా దుర్గమ్మ తల్లి. అదండి ఈ వారం నా పూజా విధానం, నైవేద్యాలు.